ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వేసనకు ఆధారము. సహోదరులారా, మనుషులకు అన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనది పవిత్రుడైన దేవుణ్ణి తెలుసుకోవడమే కానీ వ్యవహార యోగ్యం కాని జ్ఞానము కాదు, పుస్తకాలు చదవడం వల్ల కలిగిన జ్ఞానము కాదు. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల వచ్చే ఇంగిత జ్ఞానమే ప్రధానము. ఇదే శాశ్వత జీవము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము మనము రెఫరెన్స్గా చూసుకున్నట్లయితే, ఏకైక సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే శాశ్వత జీవము. సహోదరులారా, దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా శాశ్వత జీవమో, యేసును తెలుసుకోవడం కూడా అలానే శాశ్వత జీవమని అనడంలోనే ఆయన తనను కూడా దేవునితో కలిపి మాట్లాడుతున్నాడు. శాశ్వత జీవము యేసులో ఉంది. అసలు శాశ్వత జీవం అంటే యేసే. ఈ జీవము మనకు కలగాలంటే యేసు ప్రభువును మనము తెలుసుకోవాలి. సరైన వ్యక్తిని తెలుసుకోవడమే నిజ క్రైస్తవ్యానికి ఆయువు పట్టు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.